కరెంట్ సిచ్యుయేషన్లో, కరెంట్ సినారియోలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటారు? మనం రెండు వైపులా చూడొచ్చండి దీన్ని. ఆఫీస్ స్పేస్ మనకి ఒక సిటీ ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుంది అనే దానికి ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ అనేది ఒక ఇండికేటర్ అండి. ఈ సంవత్సరం ఇప్పుడు దాకా జరిగిన దాన్ని బట్టి, తర్వాత జరగబోయే దాన్ని బట్టి ఒకన్న ఎస్టిమేట్స్ యాజ్ పర్ ద జేఎల్ఎల్ కానీ ఇలాంటి రిపీటెడ్ వాళ్ళు దీంట్లో 12.5 మిలియన్ ఎస్ఎఫ్టీ ఈ ఇయర్ అబ్జర్వ్ అవుతుంది అనేది ఎస్టిమేషన్ అండి. 12.5 బిలియన్స్ మిలియన్స్ 12.5 మిలియన్స్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 1 lakh ఎంప్లాయీస్కి సరిపడా స్పేస్ కొత్తగా అబ్జర్వ్ అవుతుంది. కొత్త జాబ్స్ వస్తాయి హైదరాబాద్ కానీ పొటెన్షియల్గా తీసుకోవటం, లీజింగ్ చేయటం అండి. ఈవెన్ 24లో కూడా అరౌండ్ 10 మిలియన్స్ ఎస్ఎఫ్టీ అబ్జర్వ్ అయిందండి. 2019 తర్వాత ఇంతగా మళ్ళీ ఫ్రెష్గా కొత్త స్పేస్ అబ్జర్వ్ అవ్వటం 2024లో జరిగింది. మళ్ళీ 25లో కూడా అదే ట్రెండ్ జరుగుతుందండి. అండ్ ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం రాబోయే 5 yearsలో బై 2030 ఆల్మోస్ట్ ఇంకొక 60 మిలియన్స్ ఎస్ఎఫ్టీ హైదరాబాద్లో అబ్జర్వ్ అవుతుంది అనేది రీజనబుల్ అసెస్మెంటు. దాన్ని బేస్ చేసుకునే కొత్త ఆఫీస్ స్పేస్లన్నీ మనం బిల్డర్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది రిప్యూటెడ్ ఫర్మ్స్ ఇచ్చిన స్టడీ ప్రకారమే ఎస్టిమేషన్స్ అండి. 60 మిలియన్స్ కన్వర్టెడ్ ఈజ్ గోయింగ్ టు కన్వర్ట్ అగైన్ ఇంకొక 5 lakhs ఎంప్లాయ్మెంట్ అండి నెక్స్ట్ బై 2030. సో హైదరాబాద్ పొటెన్షియల్ అయితే బాగుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 lakh అపార్ట్మెంట్స్ కంప్లీట్ అయ్యి రెడీ ఫర్ సేల్ లాగా స్టాక్స్లో ఉన్నాయి అనేది ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్, విచ్ ఈస్ వెరీ హై ఇన్ ది హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. అండ్ ప్లస్ ద న్యూ లాంచెస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి ఇవన్నీ చూసుకుంటే ఏమన్నా మనం ఓవర్ బిల్డ్ చేస్తున్నామా, సో అది కూడా కేర్ఫుల్గా ఉండాల్సిన సందర్భం ఉంది. ఎట్ ద సేమ్ టైం సిటీకి పొటెన్షియల్ కూడా ఉంది. అండ్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే బేసికలీ డ్రింకింగ్ వాటర్ కానీ, మెట్రో వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఇప్పుడు మనం చెన్నై చూసుకున్నాం అనుకోండి సార్, సో ప్రతి స్ట్రీట్లో లారీలు రన్ అయితేనే ఉంటాయి 360 days. సో మనకు అలాంటి ఫెసిలిటీ లేదు. మనకి గోదావరి వాటర్ని కనెక్ట్ చేశారు, కృష్ణా వాటర్ని కనెక్ట్ చేశారు. జనరల్గా ఏ కంపెనీ అయినా ఇక్కడ ఆఫీస్ స్పేస్ని ఎందుకు తీసుకుంటారంటే మినిమం ఎక్స్పెండిచర్తో మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఎంప్లాయీస్కి ఉన్నాయా లేవా. సో ఒక ఎంప్లాయీ నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయాలి అనుకునేంత ఎన్విరాన్మెంట్ ఉందా లేదా. సో ఆ రకంగా చూస్తే సార్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇండియాలో ఉన్న చాలామంది పిల్లలుకి ఇది ఒక డ్రీమ్ లొకేషన్, జాబ్ ఇక్కడ చేసుకోవాలి అని. అందుకని పొటెన్షియల్ ఉంది అండి.